హాయ్ గైస్, టెక్ న్యూస్ 10కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గైస్, రేపైతే మనకి ఫ్రైడే ఈవినింగ్ 8కి అయితే మనకి లైవ్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అలానే మన టెక్ ఛానల్లో ఉన్నటువంటి టెక్ న్యూస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి రూమ్ పాస్వర్డ్స్ అయితే మనం ముందుగానే అయితే రివీల్ చేసాం. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మీకైతే పాస్వర్డ్ ముందే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం రూమ్ ఐడి చెప్తామో మీరు వెంటనే ఆ పాస్వర్డ్తో మీరు త్వరగా అయితే జాయిన్ అవ్వచ్చు. సో గాయస్, ఇక టెక్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే అయితే S25 అల్ట్రా ఉందో ఈసారి మనకి ఈ మొబైల్ కొంచెం లైట్ వెయిట్తో అయితే రాబోతుంది. మోస్ట్లీ చెప్పాలంటే మనకి ఏవైతే మనకి iPhone 16 Pro Max అలానే Pixel 9 Pro XL ఏదైతే ఉందో వీటితో కంపేర్ చేస్తే ఈసారి మనకి ఈ మొబైల్ అయితే లైట్ వెయిట్తో అయితే రాబోతుందని అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ ఈరోజు Realme 13 అలానే Realme 13 Plus అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఒకసారి వీటి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే Realme 13 Plus చూసుకున్నట్లయితే ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో అలానే 6.6 ఇంచ్ OLED డిస్ప్లేతో అలానే ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో 5000 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది మనకి 23,000 అయితే పెట్టారు. మనకి ప్రెసెంట్ అయితే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద అయితే 1500 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అలానే మనకి Realme 13 స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో అలానే 6.7 ఇంచ్ LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. దీంతో పాటుగా 5000 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. అలానే ఈ రెండు మొబైల్స్లో కూడా మనకి మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకి Sony LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 17,999 అయితే పెట్టారు. ఈ ప్రైస్కి ఇది అంత మంచి వర్తి మొబైల్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనకి అరౌండ్ 18,000లో మనకి వీళ్ళు LCD డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇదే ప్రైస్లో మనకి చూసుకుంటే IQ Z9s ఏదైతే ఉందో ఇది మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనం 6300 ప్రాసెసర్ అయితే కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి Realme 13 Plus చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అయితే మనకి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. అలానే మనకి Realme 13 ఏదైతే ఉందో ఇది మనకి సెప్టెంబర్ 6 నుంచి అయితే మనకైతే ఈ మొబైల్ సేల్కి అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మోటో అయితే Razr 15 అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతుంది. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో అలానే ఇందులో మనకి ఏదైతే కవర్ డిస్ప్లే ఉంటుందో ఇది మనకి 3.6 ఇంచ్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఇన్నర్ డిస్ప్లే ఉంటుందో ఇది మనకి 6.9 ఇంచెస్ అయితే ఉంటుంది. అలానే ఇందులో మనకి 4200 mAh బ్యాటరీ 30 వాట్ వైడ్ ఛార్జింగ్ అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. ఇదే మొబైల్ని మనకి జూన్లో అయితే చైనాలో లాంచ్ చేశారు. ఇది మనకి అక్కడైతే 47,000 రూపీస్ అయితే పెట్టారు. మనకి ఈ మొబైల్ అదే ప్రైస్కి అయితే ఇండియాకి కూడా రావచ్చు. ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే మనకి వీళ్ళు ఎంతకన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే మనకి ఆఫర్ చేసి ఉండొచ్చు. మెయిన్గా చెప్పాలంటే వీళ్ళు అట్లీస్ట్ ఏదైతే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ఉందో దీనైనా యూజ్ చేస్తుంటే ఇది చాలా మంచి మొబైల్ అయి ఉంటుంది. బట్ చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని. అలానే ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 9th అయితే లాంచ్ చేయబోతున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే IQ Z9s సేల్స్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. మెయిన్గా చెప్పాలంటే ఇందులో మనకి ప్రెసెంట్ అయితే 2000 రూపీస్ అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ICICI క్రెడిట్ కార్డ్ మీద. సో గైస్, మీలో ఎవరైనా 18,000లో మీరు మీ బడ్జెట్ అనుకుంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కొనాలంటే ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రై ఫోల్డబుల్ మొబైల్స్ నుంచి రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనకి చాలా కంపెనీస్ కూడా ట్రై ఫోల్డబుల్ మొబైల్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇందులోనే మనకి టెక్నో అలానే ఒప్పో కూడా జాయిన్ అయ్యాయి. సో వీళ్ళు కూడా వాళ్ళ ట్రై ఫోల్డబుల్ మొబైల్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఈరోజు మనకైతే వీళ్ళ ఏవైతే ట్రై ఫోల్డబుల్ మొబైల్స్ ఉన్నాయో వీటి ఇమేజ్ అయితే కొన్ని అయితే లీక్ అయ్యాయి. అలానే గాయస్, ఇప్పుడు చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే మనకి ఒకవేళ మనకి తక్కువ ప్రైస్లో మనకి ఫోల్డబుల్ మొబైల్స్ కానీ లేదంటే మనకి ఏమైనా ఫ్లిప్ మొబైల్స్ కానీ ఇవి వస్తుంటే మనం ఈ మొబైల్స్ తీసుకోవచ్చా లేదంటే తీసుకోకూడదా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. మీకు ఒకవేళ డైరెక్ట్ ఆన్సర్ కావాలంటే నేనైతే ఆ మొబైల్స్ తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మనకి డైలీ లైఫ్లో యూజ్ చేయాలంటే ఇవి చాలా క్రిటికల్గా ఉంటాయి. సో ఎవరైతే మనకి పెద్దగా మొబైల్ యూజ్ చేయం, మేము కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటాం, అలాంటి వాళ్ళకైతే మనకి ఇవి ఫోల్డబుల్ మొబైల్స్ కానీ లేదంటే ఫ్లిప్ మొబైల్స్ కానీ బాగా సెట్ అవుతాయి. లేదు మీరు ఒక నార్మల్ యూజర్, నేను ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తాను, గేమ్స్ ఆడతాను, మీరు అలాంటి వాళ్ళైతే ఈ మొబైల్స్ అయితే మీరు అసలు వీటి జోలికి అయితే వెళ్ళకండి, అదే మీకు బెటర్. ఫైనల్లీ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ Z Fold 6 ఏదైతే ఉందో దీనిలో మనకి చాలామంది యూజర్స్కి ఏదైతే పెయింట్ అయితే ఉంటుందో ఇది మనకి ఊడిపోతున్నట్లుగా యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో మనకి శాంసంగ్ దీనికి ఎటువంటి రిప్లై ఇస్తుందో మనం అయితే వెయిట్ చేసి చూడాలి. అలానే గాయస్, ఇది ఇవాళ టెక్ న్యూస్. రేపైతే మిమ్మల్ని రేపు ఈవినింగ్ లైవ్లో కలుస్తాను. అంటిల్ దెన్ గాయస్, సీ యూ, బై.